బాలుకి జాతకాలు అన్న పేరు వింటేనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. తన గతంలో జరిగిన ఆ జాతకాల వల్ల ఏ విధంగా తన జీవితం మారిపోయిందో మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరలా అదే పరిస్థితిని తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ నానమ్మ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మీనా నా వల్ల అయినా తన జీవితం బాగుపడుతుందని చెప్పాడు కదా పూజారి గారు. ఒకరి జాతక ప్రభావం వేరే వాళ్ళ మీద ఉంటుంది దాంపత్య జీవితం మొదలవుతే అని కట్టిక ఉపవాసం ఉండి అమ్మవారికి అంటే దుర్గాదేవికి అలాగే దక్షిణామూర్తికి పూజలైతే చేస్తూ ఉంటుంది. ఇక ఉపవాసం ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. బాలు ఏమో నీళ్ళు తాగు అంటే, లేదు నేను కటిక ఉపవాసం ఉన్నాను తాగను అంటుంది. ఏంటి నువ్వు కూడా ఈ జాతకాలను ఇలాంటివి నమ్ముతావా అంటే, పూజలు చేయడంలో తప్పు లేదు కదా అంటే, ఈ జాతకాలు నమ్మే ఒక 5 ఏళ్ల బాబుని తన తల్లి వదిలేసి తన జీవితం ఏమైపోయిందా అని కూడా చూడకుండా వదిలి వెళ్ళిపోయింది. తన జీవితమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు ఆ జాతకాల పేరుతో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ ఎమోషనల్ అయిపోతాడు బాలు. ఆ మాటలకు చాలా బాధపడిపోతుంది మీనా. నిజమే కదా! ఈ జాతకాల వల్లనే కదా తన జీవితము, తన బాల్యం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా నేను నమ్మి ఇలాంటివి నేను దూరం చేసుకుంటానా? చేసుకోను కదా! కానీ ఇతనికి వీటి మీద నమ్మకం కలిగించాలి. జాతకాలు వేరు, పూజలు వేరు. పూజలు చేస్తే మంచి ఫలితమే వస్తుంది. మనిద్దరం కలిసుంటాము అన్న నమ్మకం ఆయన కలిగించాలి అని మీనా బలంగా అనుకొని బాలుని కూడా మార్చేసుకుంటుంది.